అన్న ఎస్టీఆర్ఆర్ల రైతులకి అన్యాయం అయిందా లేదన్నా? అయింది. సెంటరు స్టేట్ అంటాము అన్యాయం అయింది, ఇది నిజము. నీకు తెలుసు, నాకే తెలుసు, అందరికీ తెలుసు, ఇక్కడ వచ్చిండే రైతులకి అందరికీ తెలుసు. మీరు వచ్చేసి ఒక రేట్ ఫిక్స్ చేయండి. మీరే సభ పైన అందరూ పెద్దోళ్ళు ఉన్నారు, రేట్లు ఏమున్నాయో నాకు తెలుసు. అంతాగట్ట పుంజరకూడదు. అంతాగట్ట ఇక్కడ ఒక పది స్టేట్ అన్న అయిపోయి సెంటర్ అన్న అయిపోయి ఈ పొద్దు మీరే వచ్చి నిలిపిస్తుంటా. మీ వెనక నేనుంటా, అందరూ ఉంటాం ఇక్కడ ఉండేవాళ్ళు. ఈ పొద్దు ఈడే మీరే నిలిపించుకోవాలో మీ వెనక మేము ఉంటామన్నా. ఇది రాజకీయ మొత్తం సెంటర్ అన్నా ఇచ్చుకొని స్టేట్ అన్నా ఇచ్చుకొని మీరే ఈడందరూ అందరికీ ఏం రేట్లు ఉన్నాయని తెలుసు. ఈ రేట్ ఇస్తామప్ప, ఈ రేట్ ఇస్తే న్యాయం అవుతుందప్ప. ఇప్పుడు ఎన్ని కోట్లు పోతుంది అదంతా మాట్లాడేది వద్దు. వాళ్ళకి ఇంత ఇస్తే న్యాయం అయిపోయి అంటే 3 లక్షలు 4 లక్షలు ఇచ్చిన్నారు, దాన్ని వాళ్ళు పూడ్చుకొని కూడా వెళ్తూ నేను ఎందరో దగ్గర మాట్లాడి ఇప్పుడు మాట్లాడాలని ఇక్కడ వచ్చేటదన్న. అది మీరు అడిగే పాయింట్ 100% కరెక్టే. దీంట్లో ఏమే ఒక సమస్య అంటే ఎప్పుడు ఈ రోడ్డు ఎత్తేకి మొదలు ఈ ತರ ఇదే డిపిఆర్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్, దానికి ఒక టెండర్ వాళ్ళదా ఇడిచింటారు, మనం ఇడిసలే, స్టేట్ గవర్నమెంట్ ఇడిసలే. ఆ టెండర్ ఇడిసేటప్పుడు ఇంక్లూడింగ్ ల్యాండ్ కాస్ట్ ఏముందో అది నువ్వు చేర్చి టెండర్ ఒక కాంట్రాక్టర్ టెండర్ ఇస్తారు. అది ఇడిసి ఇప్పుడు దగ్గర పడ 5-6 ఏళ్ళు అయిపోయింది అనుకుంటాను, కరెక్ట్ గా డేట్ తెలియదు. 5-6 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 5-6 ఏళ్ళు అయినట్టుకి మనం ఇప్పుడు నేను కూడా అసెంబ్లీలో ఒకసారి ఏం మాట్లాడుతుందంటే మా ఏరియా వచ్చి బెంగళూరు పక్కలో ఉండేదాన్ని, ఇంకా అది తల్లి కావచ్చు, ఓసూరు కావచ్చు, సూళగిరి కావచ్చు, వేపనపల్లి గంట రోడ్ ల్యాండ్ మార్క్ గైడ్ లైన్ వాల్యూ వచ్చి చాలా లో ఉంది, మార్కెట్ వాల్యూ వచ్చి చాలా హై ఉంది. దయచేసి గవర్నమెంట్ లో వచ్చి గైడ్ లైన్ వాల్యూని వచ్చి అట్లీస్ట్ మాక్సిమం ఒక 50 లక్షలైనా చేస్తే బాగుంటుంది అని నేను మాట్లాడుతుంది. నేను నా దగ్గర ఇదంతా మీకు ఇస్తాను. దానికి కొందరు అపోజిషన్ చేసిరి ఏడా అసెంబ్లీలా, ఇక్కడ కాదు, అసెంబ్లీలో ఏం చెప్తారంటే మీ ఏరియా ఏమో డెవలప్ అవుతుంది, నీవు హైక్ చేయమంటావు, మా ఏరియా అంతా ఏమీ లేదు, మీరు అన్నప్పుడు చేస్తే తమిళనాడు పూరా ఒక ఏరియా ఎట్లా చేసేట్ అవుతుంది అట్లా అంటే అట్లా లేదు. దాన్ని మీటింగ్ లో పెట్టి దయచేసి పాస్ చేసి ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు ఒక అప్పు లోన్ పోతే క్రాప్ లోన్ పోతే 1 ఎకరా కొలెటరల్ ఇవ్వమంటాడు. మా ఊర్లో వాడు తీసేది 1 ఎకరాకు వచ్చి 1 లక్ష 2 లక్షల క్రాప్ లోన్ ఇస్తారు. అయితే అది గైడ్ మార్కెట్ వాల్యూ వచ్చి 1 కోటి రూపాయలు ఉంది. 1 కోటి రూపాయలు సొత్తెత్తుకుపోయి 2 లక్షలకి మేము బ్యాంక్ లో వేయాల్సి పడుతుంది. ఇట్లంతా మాకు సమస్య ఉంది చేయాలని కూడా దాన్ని అడిగిండను, దాన్ని చేసే ప్రయత్నం చేసిండను. సరే ఉంటానా, నాకు ఇదే నువ్వు ప్రయత్నం చేసిండారు. డిపిఆర్లో తప్పు జరిగిందని నాకు తెలుసు, అందరికీ తెలుసు. డిపిఆర్ కరెక్షన్ చేసేది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు వస్తుంది, ఇది వద్దు, మనం దాని గురించి అంతా మాట్లాడేది వద్దు. మీరు సభపై ఇంత ఇస్తే న్యాయం అవుతుంది, 1 కోటి అన్నా 2 కోట్లు ఇస్తే న్యాయం అవుతుందని తీర్మానం వేయండి. ఆ తీర్మానం నెరవేర్చే వరకు ఈ పని నడిచేది వద్దు. స్టేట్ అని అయిపోయి సెంట్రల్ అని అయిపోయి అది మాకంతా అనవసరం లేదు. మాకు ఇప్పుడు వచ్చిండే రైతులు అంతా ఎస్టీఆర్ఆర్లో పోయిండే వాళ్ళే భయభీతితో వచ్చిండేది, అయితే ఇది సత్యము. ఇది నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ వేదిక పైన మీరే వచ్చి నిలిపాడు. మీకే క్రెడిట్ ఉంది, నాది సెంటర్ ఇస్తుండే స్టేట్, వాళ్ళు స్టేట్ మా స్టేట్ సెంటర్ మాట్లాడుకొని మన తీర్మానం వేసిండేది, వాళ్ళు ఇవ్వాల్సిండేది మార్కెట్ వాల్యూ రూల్గా ఉండేది, మార్కెట్ వాల్యూ ఇవ్వాలని నిజము. ఇది స్టేట్ రికమెండ్ చేసిండేది గైడెన్స్ వాల్యూ పైన ఇచ్చిండారు, ఇది సత్యము. అంటే ఇప్పుడు మాకేమి ఇదేమీ లేవు, ఒక అన్యాయం అయింది, పోతుమని ఎవరు మూలకనో అలా మన జనప్రతినిధిలో ఎవరో తెలుసుకొని పోతుమి పోయే దాంట్లో ఇప్పుడు ఏమనేది అంటే సెంట్రల్లో చెప్పినది క్లియర్ కట్గా స్వప మా మామకి ఆ తోట నేలిపోయింది, వాళ్ళకి 4 కోట్లు ఇచ్చిండారు, నాకు 4 లక్షలు ఇచ్చిండారు, ఏం అన్యాయం చేస్తే మేము ఓటమి లేదప్ప. స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ ఇప్పుడు చేసిందంట, మేమేమైనా తొడేస్తే మీరు పుణ్య తొడేయండి అని చెప్పిండాడు. అదంతా ఊరికే, దానిపై మీ ఇష్టం అన్నా, దానిపై అదంతా ఊరు కంట్రోల్ లేదు. ఎలాంటి ఏమన్నా చెప్తే నడేలా, అది ఆమెకి ఊరికే ఎలక్షన్ టైంలో ఏమో నేను చెప్పి ఇంకోటి అయ్యి అదంతా అట్లా మాట్లాడే కయ్యలే.